परमेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। మొట్టమొదటిగా అద్వైత శంకరాచార్య పీఠములకు చెందినటువంటి మా పరమ గురువు గారైనటువంటి తిమ్మార్య సద్గురువుల వారికి, అదేవిధంగా మా సద్గురువర్యులైనటువంటి శ్రీ నల్లారి స్వాముల వారి దివ్య పాద పద్మములకు మొట్టమొదటిగా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి నమస్సుమాంజలు తెలియజేస్తున్నాను. ఇకపోతే ఈ యొక్క దివ్య సన్నిధిలో అధిష్టాన దైవమై వెలుగొందుచు ఈ గ్రామమునకు వెలుగును నింపుతూ ఆనందాన్ని నింపుతూ ఉన్నటువంటి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి దివ్య పాద పద్మములకు నా యొక్క హృదయపూర్వకమైనటువంటి నమస్సుమాంజలు తెలియజేస్తున్నాను. ఇక ఈ వేదికను అలంకరించినటువంటి మన నరసింహప్ప స్వాముల వారి పాదపద్మములకు, అదేవిధంగా మన ముక్కన్న స్వాముల వారి దివ్య పాదపద్మములకు కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. చివరిగా ఈ గ్రామస్తులకు, గ్రామ పెద్దలకి, ఈ వ్యవస్థను ఏర్పాటు చేసినటువంటి భక్తులకి, గురూజీ యొక్క శిష్యాదులకి, ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి ఉన్నటువంటి సకల జనాలకి కూడా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ మనం ఈరోజు ఈ వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి దివ్య సన్నిధానంలో ఈ యొక్క యజ్ఞము, భజన, సత్సంగం అనేటువంటి సేవ అనేటువంటి కార్యక్రమాలు మనం ఏర్పాటు చేసుకున్నాం. ఈ కార్యక్రమానికి పిలిచినందుకు గాను ఈ యొక్క స్వామీజీ అంతా కూడా భజన భక్తులు కూడా ఇచ్చేసి ఉన్నారు. ముఖ్యంగా మనం ఈ కార్యక్రమాలను ఎందుకు చేస్తున్నామంటే మనలో ఉన్నటువంటి దుఃఖాన్ని బాపుకునేందుకు, మనలో ఉన్నటువంటి పాపాన్ని అంతటిని కూడా పరిహారం చేసుకొని పవిత్రవంతం చేసుకునేందుకు, ఏ విధముగా అయితే మన యొక్క జీవన ప్రయాణం సాఫీగా కొనసాగుతూ ఆనందమయమైనటువంటి జీవితాన్ని అనుభవించగలమో, అటువంటి స్థితిని సాధించగలమో, అందుకే మనం ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. ఎందుకంటే మనం చేసినటువంటి పాపాల పరిహారం కావాలని, మన యొక్క జన్మ ఉన్నతోన్నతంగా అభివృద్ధి చెందుతూ మనలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని, ఆనంద తత్వాన్ని, భగవతత్వాన్ని తెలుసుకునేందుకే ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. ఏదో ఆషామాషిగా ప్రాపంచికమైనటువంటి కార్యక్రమాలు పెళ్ళో పేరంటాలో చేసినట్లుగా కాకుండా అవన్నీ సుఖ సంతోషాల కోసం చేసేవి. ఇవాళ కాదు, మనలో ఉన్నటువంటి సుఖం ఏదైతే ఉందో, మనలో ఉన్నటువంటి ఆనందం ఏదైతే ఉందో, మనలోన ఉన్న ఆనందాన్ని, మనలోన ఉన్న సుఖాన్ని, మన లోపల ఉన్నటువంటి దివ్య చైతన్యాన్ని మనం ఎరుక చేసుకునేందుకు చేసే కార్యక్రమాలు. ఎందుకంటే ఇతరత్ర కార్యక్రమాలు, ప్రాపంచికంగా చేసేటువంటి కార్యక్రమాలు ఎప్పుడు కూడా బయటి విషయాలతో, బయటి వస్తువులతో ఆధారపడి ఉంటాయి. ఇక్కడ ఏం లేదు, మనం పాట పాడుతూ ఇక్కడ ఏదీ లేదు, మనమంతకు మనం దైవాన్ని స్మరిస్తూ, కీర్తిస్తూ, తత్వాన్ని స్తోత్రం చేస్తూ మనం ఆనందంలోన ఉన్నటువంటి ఆనందాన్ని అనుభవించగలం. కాబట్టి అటువంటి మనలోన ఉన్నటువంటి ఆత్మ చైతన్యాన్ని, ఆత్మతత్వాన్ని, ఆత్మ జ్ఞానాన్ని, ఆత్మానందాన్ని పొందడానికే మనము ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. కాబట్టి ఇది ఎప్పుడూ కూడా ఇటువంటి కార్యక్రమాలని మన మనసుని ఆ యొక్క తత్వానికి, భగవంతునికి అర్పించినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. బయటి విషయాల లాగా కాకుండా, బయటి కార్యక్రమాలుగా కాకుండా, ఇది ఏమైనా కూడా పూర్తి విశ్వాసముతో భగవంతుని పైన, పూర్తి యొక్క మౌనముతో, లేదంటే ఏకాగ్రమైనటువంటి మనసుతో కేంద్రీకరించగలిగినప్పుడు మాత్రమే భజన చేస్తూ ఉంటే ఆ భజన, ఆ యొక్క నామాన్ని, నామస్మరణను మనము లోనికి పంపించగలిగితే ఆ యొక్క తత్వములో ఉన్నటువంటి రుచి మనకు గోచరమవుతుంది. అదేవిధంగా ఇక్కడ స్వామీజీని ఇంతవరకు చెప్తూ వచ్చారు, ఈ జన్మ అనేటువంటిది కడు దుర్లభమైనటువంటిది. ఎన్నో జన్మల్లో మనం పుణ్యం చేసుకుంటే తప్ప ఈ నరజన్మ రాదు అని పెద్దలు చెప్తూ వచ్చారు. కాబట్టి 84 లక్షల జీవరాశులలోకెల్లా ఈ యొక్క మానవ జన్మ సర్వశ్రేష్టమైనటువంటిదని చెప్పాడు. మామూలుగా అన్ని జంతువులు ఉన్నాయి, ఆ జంతువుల్లో ఇది శ్రేష్టమైనటువంటిది. ఆహార, నిద్ర, భయ, మైథునం అనేటువంటి 4 కూడా సకల జీవరాశులకు ఉన్నాయి. అది ఆహారం తీసుకుంటుంది ఏదో ఒకటి ఆకలికి, నిద్ర అనేటువంటిది అది నిద్రను అనుభవిస్తాయి. ఆహార, నిద్ర, భయం అనేటువంటిది
అవిటికి ఉంది, మైథునం అనేటువంటి కలయిక అనేటువంటి ఆనంద స్థితిని అవి ఉన్నాయి. కాకపోతే మానవుడికి విశేషంగా ఒక వివేకమైనటువంటి ఒక ఆయుధాన్ని, ఒక వివేకమైనటువంటి చైతన్యాన్ని, ఆ వివేకమైనటువంటి ఒక గుర్తింపుని, బుద్ధిని ఒక మానవుడికి మాత్రమే భగవంతుడు ఇచ్చాడట. కాబట్టి ఈ మానవ జన్మ ఎంతో శ్రేష్టమైనటువంటిది. ఈ శ్రేష్టమైనటువంటి ఈ మానవ జన్మను భగవంతుడు మనకి ఎందుకు ఇచ్చాడో, దేనికోసం మనం ఉపయోగించుకోవాలనేటువంటిది విఘ్నులకు తెలుస్తుంది. అందుకనే గురువులు అనేటువంటి మహానుభావులు ఇక వేదాలు చెప్పినా, శాస్త్రాలు చెప్పినా, గురువులు చెప్పినా ఏం చెప్తున్నారు? ఇది ఒక విశేషమైనటువంటిది. ఎన్నో జన్మల పుణ్యఫలము చే లభించినటువంటి ఈ మానవ జన్మని మానవత్వం పొందడం కోసం, మనలోనే ఉన్నటువంటి ఆత్మతత్వాన్ని తెలుసుకునేందుకు కోసం మాత్రమే భగవంతుని మానవ జన్మనిచ్చాడు. కేవలం తినడమో, తాగడమో, నిద్రించడమో, ఈ యొక్క ఆనంద స్థితిని ఏదో ప్రాపంచికంగా పొందడమో కాదు, మనలోన నిగూఢమై ఉన్నటువంటి ఆత్మతత్వాన్ని తెలుసుకునేందుకు మాత్రమే ఈ యొక్క మానవ జన్మను మనకి ఇచ్చాడు. కాబట్టి మనం చెప్తూ ఉంటాం పాఠంలో కూడా, ఎన్నో జన్మల పుణ్యఫలము చే ఈ నరజన్మము కలిగినయా. ఎన్నో జన్మలో మనం పుణ్యం చేసుకుంటూ వచ్చింటే ఈ యొక్క మానవ జన్మ లభించింది. జనన మరణ, ఆ రెండు, జననము మరణమైన రెండు తొలగించి నాకు ఒక జ్ఞానాన్ని ప్రసాదించు తండ్రి అని గురువును వేడుకుంటున్నాం. ఈ గురువుల ద్వారా మాత్రమే మనం ఎక్కడికి పోతాం? మనలో ఉన్నటువంటి తత్వాన్ని తెలుసుకునేందుకు దారి లభిస్తుంది. గురువు లేకుండా ఏ విద్య మనకు అంటుపట్టదు. ఓ నా మహా నేర్చుకోవాలంటే మనకు గురువు ఉండాల్సిందే, టీచర్ ఉండాల్సిందే, ఉపాధ్యాయుడు ఉండాల్సిందే. ఏ విద్య అయినా కూడా నేర్చుకోవాల్సిందే గురువు ఉండాల్సిందే. ముఖ్యంగా ఈ ఆత్మ విద్యను తెలుసుకోవాలంటే గురువు ఉండాలి. కాబట్టి గురువు లేనిదే ఏ విద్య మనకు పట్టుబడదు. గురువు ఏమి చెప్తున్నాడు, ఏమి బోధిస్తున్నాడు అనేటువంటి బోధని, ఆయన పలుకులని మనము ఏకాగ్రమైనటువంటి మనసుతో వినగలిగితే, దాన్ని మనం ఆచరించగలిగితే అప్పుడు మాత్రమే మనకు సాధ్యమవుతుంది. ఏదో మామూలుగా మాటలు చెప్తున్నారు కదా మనం వింటున్నామంటే కుదరదు. ఊరికి వింటామంటే ఈ చెవులు పోతాయి, ఈ చెవులు వెళ్ళిపోతాయి. అలా కాదు, ఇక్కడ వింటే ఇక్కడ పోవడం కాదు, సరాసరి లోనికి పోవాలి. లోనికి అంటే ఎక్కడికి పోతాయి? కడుపులోగా కాదు, ఎక్కడికి పోవాలి? లోనికంటే ఎక్కడికి పోవాలి? యథార్థమైనటువంటిది ఏదైతే ఉందో మనలో మాట్లాడేది దానికి పోవాలి. వినే శక్తి ఎక్కడికైతే ఉందో అక్కడ వినాలి. మన చెవి వింటా ఉంది, కేవలం చెవి వింది కదా, చెవికి ఆధారం ఏదో ఒకటి ఉంటే అక్కడ వింటుంది. మాట్లాడుతుందంటే నోరు మాట్లాడదు కదా. ఈ నోరు మాట్లాడేదైతే శవం కూడా మాట్లాడచ్చేటుండే, ప్రాణం పోయిన తర్వాత మాట్లాడలేదు. నోరు అల్లాడించినా మనము శబ్దం రాదు. అంటే శబ్దం ఎక్కడి నుంచి వస్తూ ఉందో ఆ దాన్ని గమనించి, ఎక్కడ వినగలుగుతుందో ఆ దాన్ని గమనించి, ఆ పాయింట్ని గమనించినప్పుడు మాత్రమే మనకి ఆ లోని నిగూఢమైనటువంటి తత్వం గోచరమవుతుంది. కాబట్టి ఈ గురువు అనేటువంటిది ఏమి? గుకారశ్చ అంధకారస్తు రుకారస్థ నిరోధ, అంధకార వినాశత్వ గురురీత్య వీధీయతి అని చెప్పారనమాట. గుకారం అంటే ఏమి? అంధకారం. రు అనేటువంటి శబ్దము జ్ఞానానికి, వెలుగుకు సూచకంగా చెప్తూ వచ్చారు. అంధకారాన్ని తొలగించి వెలుగును ప్రసాదించగలిగేవాడు ఎవరైనా మనలో ఉన్నారు అంటే మనకి గురువు మాత్రమే అని చెప్పారు. అంధకారం అంటే ఏంటి? ఇప్పుడు కరెంటు పోతే ఏమవుతుంది మనకి? ఇక్కడ ఏమవుతుంది? మొబ్బు వస్తుంది. మొబ్బు అంటే చీకటి అయిపోతుంది. చీకట్లో ఏది కూడా మనకు కనిపించదు. కరెక్ట్గా చీకటిలో అమావాస్య చీకట్లో ఏం కనిపిస్తుంది? మన ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరో మనకు అర్థం కాదు, ఎదురుగా ఉన్నటువంటి వస్తువులు అర్థం కాదు. ఏది కూడా మన కన్ను చూడజాలదు. మన కన్ను చూడాలంటే ఏం కావాలి? ఒక లైట్ కావాలి, పక్కనైతే సూర్యుడి వెలుగు కావాలి. వెలుగు లేని కన్ను చూడలేవు. అంటే ఈ యొక్క కన్నును చూడకోకుండా ఉండే దశ ఏదైతే ఉందో దాని చీకటి, మొబ్బు, కటిక చీకటి. ఎంతెంత మనకి కన్ను చూడలేదో అంతంత కటిక చీకటి అంటాం. కొద్దిగా అయితే మసక చీకటి అంటుంటాం. అంటే మన కన్ను చూడజాలని పరిస్థితి ఏమంటున్నాం మనము? మొబ్బు అంటున్నాం. అంటే అంధకారము అంటే మొబ్బు, చీకటి. ఆ చీకట్లో చూడాలంటే ఈ కళ్ళకు సాధ్యం కాదు. అదేవిధంగానే అంధకారం అంటే ఇది ప్రాపంచికంగా ఎట్లయితే మొబ్బు ఉందో మనలో ఒక శక్తి ఉంది అని ఏ తత్వం చెప్పినా అదే. తత్వం అస్యాది లక్ష్యం అంటాం. తత్వం అసి అని. తత్ అంటే ఆ సత్య వస్తువు, త్వం అంటే నీవు, అసి అంటే అయి ఉన్నావు అని గురువు చెప్తాడు. గురువు శిష్యుడికి బోధించేటువంటి
ఈ యొక్క వేదాలలోని మహావాక్యాలు ఒకటే తత్వమసి. గురువు శిష్యునికి ఏం బోధిస్తాడు? తత్వమసి అని బోధిస్తాడు. అంటే ఇవి నీవే ఆ సత్య వస్తువు, నీవే భగవంతుడు. భగవంతుడు అంటే ఎక్కడో బయట లేడు. మనం అనుకుంటాం భగవంతుడు అంటే ఎక్కడో ఉన్నాడు అనుకుంటున్నాం. భగవంతుడు ఎక్కడో లేడు. మరి ఎక్కడ ఉన్నాడు? మనందరి హృదయాలలో నిక్షిప్తంగా ఉన్నాడు. ఒక రకంగా చెప్పాలంటే భగవత్ స్వరూపంలో మనమే భగవంతుడు. మనలో ఉన్నటువంటి చైతన్యం, మాట్లాడే చైతన్యం, వినే చైతన్యం, తినే చైతన్యం, నడిచే నడక, ప్రతి చైతన్యం అంతా కూడా భగవంతుడే. ఆ భగవత్ తత్వాన్ని చూడగలిగేటువంటి చూపు కావాలంటే కేవలం గురువు మాత్రమే ఇస్తారు. ఈ యొక్క వెలుగు కావాలంటే ఇంకా ఒక లైట్ వేస్తే మెకానిక్ మనకు వెలుగు కనిపిస్తుంది. ఈ చిమ్మ చీకట్లో ఒక మెకానిక్ ఒక బల్బు స్విచ్ చేస్తేనే లైట్ వస్తుంది, లేదంటే పొద్దున్నే పొద్దు పుడతానే వెలుగు వస్తుంది. ఆ వెలుగులో మనం ఏదైనా కూడా సజావుగా ఉన్నది ఉన్నట్లుగా చూడగలం. ఈ చీకట్లో ఉన్నది లేనట్లు, లేనది ఉన్నట్లు అనుకుంటాం. పామును చూస్తే తాడనుకోవచ్చు, తాడును చూస్తే పాము అనుకోవచ్చు. అదే చీకటి లేకుండా ఒక లైట్ వేస్తే పాము పాముగానే కనిపిస్తుంది, తాడు తాడుగానే కనిపిస్తుంది. అంటే ఈ చీకటిని పారద్రోలేందుకు ఒక స్విచ్ చేస్తే బల్బు పడతానే చిమ్మ చీకట్లో తొలగిపోయి వెలుగు ఎలా వస్తుందో, గురువు చెప్పేటువంటి ఆ మహావాక్యాన్ని మనము నిజంగా ఆలకించగలిగితే, నిజంగా ఆచరించగలిగితే మనలో అజ్ఞానం అనేటువంటి మొబ్బు తొలగిపోతుంది. అప్పుడు మన లోన ఏముందో అప్పుడు గోచరమవుతుంది. ఇది బయట గోచరమయ్యేందుకు లైట్ ఎలా తోడ్పడుతుందో, అసలు లోపల ఉంది అసలు మొబ్బు. లోన ఏముందో మనకు గోచరం కావడం లేదు. మనకు అర్థమవుతుంది. ఇంతవరకు మన నరసింహ స్వామి చెప్తారు, 9 చెప్తారు, 9, 4 13 అని. కాబట్టి 13 తూట్లు ఉన్నాయి, ఒక్కొక్క తూటు ఒక్కొక్కటి పని చేస్తూ ఉంటుంది. అట్లా అవన్నీ మనకు గోచరం కావాలంటే ఏం కావాలి? ఆ వెలుగు కావాలి. ఆ వెలుగు ఎవరి ద్వారా వస్తుంది? గురువు చూపించగలరు. చూసేవాడెవరు? మనమే చూసేది. గురువు చూపిస్తాడు. చూపిస్తే ఎవరు చూసేది? మనం చూడాలి. ఎట్లా చూస్తాం మనం? తదేకమైనటువంటి నిష్ఠతో, దృష్టితో చూడగలిగితే సాధ్యమవుతుంది. అందుకని త్రిపుటి, భ్రూమధ్యము అనేక రకాలు చెప్పారు. అక్కడ ఉన్నటువంటి స్థానం ఒకటి ఉంది. ఆ స్థానం ద్వారా చూస్తే మాత్రమే సాధ్యమవుతుంది. ఈ 2 కళ్ళతో మనం చూడలేదు. ఇది ప్రపంచాన్ని మాత్రమే చూస్తుంది. అది ఎప్పుడు? ఈ లైట్ ఉంటే ప్రపంచాన్ని చూస్తుంది. ఈ లైట్ ఉన్నా లేకున్నా ఇక్కడ 3వది ఒకటి ఉందే, అది మనకు ఓపెన్ అయితే మాత్రమే సాధ్యమవుతుంది. అది ఎట్లా ఓపెన్ అవుతుంది? అది దృష్టిని మనము అక్కడ కేంద్రీకరిస్తే మాత్రమే, అక్కడ తట్టుతూ ఉంటే అది ఓపెన్ అవుతుంది. అందుకని యేసుక్రీస్తు తట్టుడి తెరవబడును అని చెప్తాడు. తలుపు తడితే తెలుసుకుంటుంది. అదే తట్టుకోకుండా ఊరుకుంటే ఎవరు కాదు కదా. అమ్మ అంటే అన్నం పెడుతుంది అమ్మ. తలుపు తడితే మనం డోర్ తీస్తారు లోపల ఉన్నటువంటి వాళ్ళు. అట్లనే మనం ఇక్కడ తలుపు ఉంది, ఇక్కడ ఆడ మనం తట్టితే అది తెలుసుకుందంటే అంత ఓపెన్ అయిపోతుంది. అదొక్కటి తెలుసుకుంటేనే, అదొక్కటి తెరిచే విధానం ఏదో గురువు చెప్తాడు. ఆ విధానం ప్రకారం నడుచుకుంటే మనకి అక్కడ జ్ఞాన ప్రకాశమైనటువంటిది అక్కడ ఉంది. దాని యొక్క తట్టే విధానం ఏమంటే, మనం చెప్పారు కదా, మంత్రం చెప్తారు, లేదంటే నామస్మరణ. దాని పదే నామం మంత్రంతోనే మనం తట్టాలి. తట్టడం అంటే ఈ చేత్తోనో, ఏలుతోనో, రాయితోనో ఇంకోటి కాదు. దేంతో తడతాం? తట్టే ఒక ఆయుధం ఏమంటే మంత్రమే, వేరే ఏది కాదు. ఇక్కడ మంత్రముతోనే తట్టాలి. అక్కడ కొడుతూ ఉంటే హీట్ అయిపోతుంది. హీట్ అయిన తర్వాత మనం పెట్రోమాక్సిల్ లైట్ ఉంటుంది ఇక్కడ ముందు, పైన వెలిగిస్తే హీట్ వచ్చి గవర్నర్ కింద ఒత్తి కంటుకుంటే అప్పుడు లైట్ వస్తుంది. పైన వెలిగించేది మనం పైన, కిందికి ఎప్పుడు మీక్కుంటుంది అంటే హీట్ ఇచ్చిన తర్వాత మీక్కుంటుంది. అదేవిధంగా మనం ఎక్కడ తట్టాలా? ఈ 3వ కన్నటువంటి జాగా చెప్పారు కదా, అక్కడ తట్టాలి. దేంతో తట్టాలి? మనకు గురువు ఇచ్చినటువంటి ఆయుధం ఏమి? మంత్రము. మంత్రముతో మాత్రమే తట్టాలి. ఎట్లా తడతాం మనము? మంత్రం అంటున్నాం కదా. అందుకని మంత్రం అనేటువంటిది జపము. 3 రకాలు జపాన్ని చెప్పారు. వాచికము, ఉపాంశము, మానసికము అని 3 రకాలు చెప్పారు. కాబట్టి మనసుతో తదేక నిష్ఠతో ఆ మంత్రాన్ని మనం అక్కడ ధ్యానించగలగాలి. తట్టడం అంటే ఏం చేస్తాం మనము? ఎక్కడైతే నొప్పిందో, ఇప్పుడు తల వస్తుంది అనుకోండి, జండు బాంబు తీసుకొని ఎక్కడ పూస్తాం మనము? కాలికి పూస్తామా? నొప్పి తల వస్తుంటే నొప్పి ఎక్కడ ఉందో అక్కడ జండు బాంబు పూస్తాం. కాలు నొప్పి, మోకాలు నొప్పి అయితే మనము జల్లు తీసుకొని మోకాలు పూస్తాం.
అదేవిధంగా ఎక్కడ ఉందో అది జ్ఞానం అనేటువంటిది ఈ మంత్రం అనేటువంటి దాన్ని తీసుకొని పోయి అక్కడే మనం తట్టగలిగితే ఓపెన్ అవుతుంది. ఇది సూక్ష్మమైనటువంటి పాయింట్. మనం ఇది గుర్తు కాకోకుండా మనం ఊరిగా పాట పాడుతూ భజనలు పాడుతూ కీర్తనలు చేస్తూ మనం ఊరు కలుసుకుంటున్నాం అనుకో, కాలయాపన మాత్రమే. ఇప్పుడు మనము ఒక బండిలో ఒక రాయిని కొలగొట్టాలంటే మనం సాధ్యం కాదు. అది ఎవరికి అలవాటు? కొట్టడానికి అలవాటు. ఎక్కడ కొట్టాలి, ఎలా కొట్టాలి అని. ఇప్పుడు ఒక చోట ఒక రాయి కొట్టి ఏటు కొట్టి ఇంకో చోట కొడుతుంటే కుదరదు, రాయి కుదరదు. మరి ఏం చేయాలా? కొట్టిన చోటే కొట్టాలి, కొట్టవలసిన చోటే కొట్టాలా, కొట్టిన చోటే కొట్టాలి. కొట్టవలసిన చోటును గమనిస్తాడు, ఆ చోటును గమనించి అక్కడ కొడతాడు. కొట్టిన చోటే పొంది ఆడే కొడుతుంటాడు. ఒక మాన్ నరకాలంటే ఏం చేస్తాం? మనం ఒక పాయింట్ చూసుకుంటాం, ఇది ఎక్కడ కొడుతుందని గమనిస్తాం. గమనించి ఒక ఏటేస్తాం. ఈయన ఏటేసి ఇంకో చోట వేస్తే మాన తగదు, వేసిన చోటే వేస్తుంటారు. కాబట్టి మనకు గురువులు పాయింట్ చెప్పారు. ఆ పాయింట్ను మనం గురువులు చెప్పిన ప్రకారంగా గమనించుకుంటాం. గమనించుకున్న చోటనే మంత్రాన్ని మనం ధ్యానించాలి, జపించాలి కాదు. ఇక్కడ మనం జపము, మానసిక జపము అంటే ధ్యానమే లెక్కది. వాచికం అంటే మనం గట్టిగా చెప్తాము, ఉపవాసం అంటే లోపల అనుకుంటాము జ్ఞానం కదిలేటట్లు. మానసిక జపం అంటే మనసుతో తదేక నిష్ఠతో మంత్రాన్ని అక్కడ కేంద్రీకరించడమే అనేది కాదు. అక్కడ అంటూ ఉన్నంత వరకు మనకు భగవతత్వం చిక్కదు. మనం రామకృష్ణ అంటూ ఉంటే ఏదో మానసికమైనటువంటి ఉల్లాసం వస్తుంది. మనం భజన చేస్తున్నాం, తెల్లబడులు చేస్తాం, రోజు చేస్తాము. ఇది మానసికమైనటువంటి ఉల్లాసానికి, మనం చేసినటువంటి పాపాలు పరిహారం కావడానికి పనికొస్తుంది. అర్థమవుతుందా? మన పాపాలు తొలగిపోవాలంటే మనకు మనసు ఒక ఆనందంగా మనం అనుభవించాలనుకుంటే మానసిక ఆనందం అటువంటి స్థితికి తోడ్పడతాయి, అంతవరకు తీసుకొని పోతాయి. కాకపోతే మనలోని నిజమైనటువంటి ఆత్మతత్వాన్ని, లోన నిగూఢమై దాగి ఉన్నటువంటి హృదయ తత్వాన్ని, అటువంటి ఆనందాన్ని మనం పొందాలంటే ఖచ్చితంగా ఆ మంత్రాన్ని ధ్యాన రూపకంగా తట్టాలి, జపరూపకంగా కాదు. జపం చేస్తే జపతో నాస్తి పాతకం అన్నారు, కృషితో నాస్తి దుర్భిక్షం. కృషి చేస్తే మనకేం కలుగు ఉండదు, పని చేసేవాడికి ఫలితం ఎక్కడైనా ఉంటుంది. అదేవిధంగా మంత్రం జపం చేస్తూ ఉంటే పాతకాలం ఉండవు, పాపాలు తొలగిపోతాయి అంతవరకే. కానీ మనకు ముక్తి అనేటువంటిది, జన్మ అనేటువంటి తిరిగి లేకోకుండా జనన మరణములు రెండు ఉండకూడదు అనుకుంటే, ఇప్పుడే ఇక్కడే ఆనందాన్ని అనుభవించాలంటే, ఆత్మానందాన్ని పొందాలంటే గురువు చెప్పినటువంటి మంత్రం ద్వారా ధ్యాన దృష్టితో ఎక్కడైతే పాయింట్ చెప్పారో అక్కడ తట్టాలి. తట్టడం అంటే ఏంటి? నిష్ఠ కేంద్రీకరించాలి. గమనిస్తే గమనిక అక్కడే ఉండాలి. మనం ఏదైనా ఒక లోతుగా ఆలోచించాలనుకుంటే అప్పుడే ఈ కళ్ళు రెండు ముడిపడతాయి, ఇక్కడికి పోతాయి. మనకు సాధారణంగా భగవంతుల దృష్టి ఇచ్చినాడు కానీ మనం ఉపయోగించుకోలేకపోతున్నాము. కాబట్టి ఎవరు జపించినా, జపం చేసే వాళ్ళు ఎవరైనా కూడా ముఖ్యంగా మనం మంత్రాన్ని అంటూ ఉన్నామంటే గట్టిగా కాకుండా, మనం లోన కాకోకుండా ధ్యాన దృష్టితో పూసలు తిప్పుతాం, పచ్చులు తిప్పకపోవచ్చు, తిప్పినామంటే రెండు ఒకటే. కానీ దృష్టి మాత్రం ఎప్పుడు కూడా మనం మంత్రాన్ని అంటూ ఉన్నామంటే, ఊరికి అంటున్నామంటే కుదరదు. రామ 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 రామ, కృష్ణ కృష్ణ, శివ శివ ఏదైనా అంటాం. శివ అన్నా కూడా శివ అనేటువంటిది ఇక్కడ కాదు పలకాల్సింది, ఇక్కడ పలకాలి. పలకాలంటే ఇక్కడ పలుకుతా ఉంది నోట్లో. నోటితో పలికినంత వరకు ఇక్కడే ఉంటుంది గుర్తింపు మనకి. నోటితో కాకుండా ఈ యొక్క ఇడా పింగళ సుషుమ్న అనేటువంటి ద్వారా, అంటే మన యొక్క శ్వాస అనేటువంటి దాన్ని, ప్రాణం అనేటువంటి దాన్ని ఒక విధమైనటువంటి సహజ కుంభకం అనేటువంటి స్థితిలో, అంటే దానికి మార్గం ఏమంటే మనం పెద్దలు చెప్తూ ఉన్నాం, శ్వాస అనేటువంటి దాన్ని ఇచ్చారచ్చగా ఉపయోగించుకోకూడదు. ఇంతవరకు చెప్పారు, ఎక్కువ తింటే భోగము భోగేని, తక్కువ తింటే మధ్య రకంగా తింటే యోగేని, అసలే తినకపోకుంటే రోగేని. కాబట్టి మనం తినేదానిపైన మధ్య మార్గాన్ని ఎక్కువ అవలంబిస్తామో, ఎక్కువ తింటే ఏమవుతుంది? అజీర్ణం అయిపోతుంది. తక్కువ తింటే ఏమైపోతుంది? గ్యాస్ట్రిక్ అయిపోతుంది. లేదంటే ఆకలి అయిపోయి అనారోగ్యం వస్తుంది, శక్తి లేకోకుండా. ఎక్కువ తిన్నా కూడా ఇబ్బంది. కాబట్టి మధ్య మార్గము, అటు ఎక్కువ కాకుండా ఇటు తక్కువ కాకుండా సమస్థితిలో ఎలా ఆహారం తీసుకుంటామో అదేవిధంగా మనము నిత్యము మనం జరుగుతుంది శ్వాస. శ్వాసని ఎంత అవసరమో అంతే వాడుకోవాలి. ముఖ్యమైనటువంటి సాధకుల పాయింట్. దీన్ని గమనిస్తే తప్ప ఎవరము కూడా మనము సాధనలో ముందుకు పోలేము. శ్వాసని ఇచ్చారచ్చగా వాడుకుంటూ
మనం తినేటువంటి ఆహారాన్ని ఇచ్చానచ్చగా తింటూ ఉన్నామంటే మనము ఎన్ని జన్మలు ఎత్తినా ఎంత భజన చేసినా జపాలు చేసినా మన తత్వాన్ని మనం అందుకోలేము. అందుకోవాలంటే ఏం చేయాలి? మొట్టమొదటిగా ఆహారం ఒకటి. అంతకంటే ముఖ్యమైనది మనం క్షణక్షణము వాడుతున్నాం. ఆహారం ఎప్పుడో పొద్దున మధ్యాహ్నం సాయంత్రం తింటాం, ఇదలా కాదు. క్షణక్షణం మనం ఊపిరి పీల్చుకుంటున్నాం. పీల్చుకునే ఊపిరి, వదిలే ఊపిరి, ఊపిరిగా కాకుండా ఊపిరి ప్రాణంగా మారాలి. ప్రాణం అంటే అర్థమవుతుంది కదా. ఊపిరి అనేటువంటిది, శ్వాస అనేటువంటిది స్థూలమైనటువంటిది. దీనికి సూక్ష్మమే ప్రాణం. మనం శ్వాస అంటే ఏమనుకుంటాం? ఇది స్థూలంగా మనకు గోచరం అవుతా ఉంది, అర్థమవుతా ఉంది, ముక్కులో లోపలికి పోతా ఉంది, వస్తూ ఉంది. ఇది మనకు అందరికీ అర్థమవుతుంది. ఇది మనం నిదానించగలిగితే అంటే మూసుకోవడం కాదు. ఇక్కడ సజావుగా నిర్మలంగా కూర్చొని ఇతరత్రా చింతలు వదిలి సజావుగా సహజంగా ఊరుగా కూర్చోగలిగితే శ్వాస అనేటువంటిది సహజంగానే నెమ్మదిస్తుంది. ఇది నెమ్మది కాను నెమ్మది అయితే ఈ శ్వాసను ఆడించేటువంటి ప్రాణం మనకు గోచరం అవుతుంది. అర్థమవుతుందో లేదు? నాగమ్మ నిద్ర వస్తుంది. డోళ్ళు కొడితే నిద్ర రాదు. శ్వాస అనేటువంటిది ఊపిరి. శ్వాస అంటే అర్థమైతే ఊపిరి. అది నిదానించబడాలి మనలో. మనకు అయాసంగా మాట్లాడినా కూడా ఇంకోటి చేసి ఎప్పుడు అయాలు ఊరికి పోతూ వస్తూ మన పాము ఎట్లా బుసపడుతుంటుందో అట్లా కాదు. అందుకనే నెమ్మదిలో నీ నామము దలచిన రమ్మని పిలువవే రామ ఏదో చెప్తారు చూడండి. నెమ్మదిగా ఆయన నామాన్ని పిలిచాలి. అంటే నామాన్ని మనం స్మరిస్తాము, భగవంతుని నామాన్ని అంటే ఎట్టుండాలా? నెమ్మది ఉండాలి. నెమ్మది అంటే ఏమి? ఇదే ఈ శ్వాస అనేటువంటిది నెమ్మదించి ఆ రామ గాని శివ గాని కృష్ణ అనే నామాన్ని స్మరించగలిగితే అప్పుడు మాత్రమే ఆ రామ శబ్దం ఎక్కడ పుడుతుందో గుర్తవుతుంది మరి. కాబట్టి ముఖ్యంగా ఇది చెప్పుకుంటే పాయింట్ ఏమంటే శ్వాస నెమ్మదిస్తే ఈ శ్వాసకు ఆధారభూతమై ఉన్నటువంటి ప్రాణం గోచరమవుతుంది. ప్రాణం చిక్కిందా ఆ ప్రాణం అనేటువంటిది ఖచ్చితంగా మన స్థానం ఏముందో అది తీసుకోబోతుంది. ప్రాణం గోచరం అయిందా మనకు అర్థమైందంటే అయిపోయింది. కదా అది సుషుమ్నా ద్వారా ఒకేసారి ఇక్కడికి పోతుంది అన్నమాట. ముఖ్యంగా మన కుండలిని శక్తి అంటుంది. ఖచ్చితంగా ఈ స్థానానికి పోతుంది. ఆడ ఎరుక మనకు వస్తుంది. ఆడ ఎరుక అయితే మాత్రమే లోన ఏదో ఆనందం ఉందో అది గోచరమవుతుంది. ఆ ఆనందం గోచరం అయ్యేంత వరకు ఈ దుఃఖ పరంపర మనకు పోదు. మనకేదో పంట రాకనో, వర్షం రాకనో, డబ్బులు లేకనో, భార్యో భర్తో పిల్లలో ఇది తక్కువే ఆనందం లేదనుకుంటున్నాం. ఇవి అన్నీ ఉన్న దుఃఖమే. చీకట్లో ఎన్నుంటే ఏం చేస్తాం? చీకట్లో అన్నీ ఉంటాయి. ఎక్కడ ఏదో గోచరం కాదు, దాన్ని అనుభవించక కూడా అయ్యేది. ఎందుకంటే చీకట్లో ఏదో అర్థం కాదు కదా. అట్లనే అజ్ఞానం అనేటువంటి చీకట్లో ఎన్ని ఉన్నా దుఃఖం తప్పదు. అందుకని సుఖము లేదని తెలుపు సకల శాస్త్రములన్నీ విషయములందు సుఖము లేదని తెలుపు. ఈ విషయాలలో, ప్రాపంచిక విషయాలలో సుఖము లేదు అనేటువంటిది పక్కగా చెప్పేసే శాస్త్రాలు. ఆనందం ఎక్కడుంది, సుఖం ఎక్కడుంది? మన లోన ఉంది. రుచి ఎక్కడుంది చెప్పండి? అన్నమా మైసూర్ పాకు రుచిగా ఉంటుందా? మైసూర్ పాకు రుచా, లడ్డు రుచా? మైసూర్ పాకు రుచి అనుకుంటాం. ఒక పీస్ తింటాం, రెండో పీస్ తింటాం, మూడో పీసు. మరి రుచి ఉంటే 3, 4 తింటుంటే రుచి పెరగాల్సిందే. పెరగదే. నిజమైనటువంటి రుచి మైసూర్ పాకులో ఉండింటే 1, 2, 3, 4 అయినా రుచి ఉండాల్సిందే కదా. రుచి అక్కడ లేదు, ఇక్కడ ఉంది. ఇక్కడ రుచి ఉంది కాబట్టి ఈడ అనుభవిస్తున్నాం. అది ఊరికే ఉపమానంగా అది తోడ్పడేటువంటి సపోర్టింగ్ పాయింటే కానీ వేరే ఏది కనుక. అందుకనే ప్రతిదీ కూడా ఇక్కడే చైతన్యం ఉంది అని చెప్తూ వచ్చారు. కాబట్టి దీనికోసమే మనము ఈ కార్యక్రమాలు ముఖ్యంగా మనం ఇక్కడ గురుపుత్రులు ఉన్నారు, స్వామి భక్తాదులు ఉన్నారు. ముఖ్యంగా సాధన చేయాల. ఈ ఊళ్ళో ఉన్నటువంటి నల్లప్ప స్వామి శిష్యాలు ఎంతమంది ఉన్నారు? రోజు భజన చేస్తున్నారా? చేస్తాం స్వామి.
ముఖ్యంగా భజన. ఎందుకంటే ఇవన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పేటువంటి పాయింట్లు, ఈ వాక్యాలు ముప్పావుల భాగం మందికి అర్థం కాకపోవచ్చు. అదైతే అందరికీ అర్థమవుతుంది. అదైనా కూడా మనము చేసిన పాపాలు తొలగిస్తుంది. పాపాలు ఏమైనా తొలగించబడితే, మన మనసు పవిత్రమైతే అప్పుడేమైనా లోపలికి దూరుతుందో అని పెద్దలు చెప్పారు. ఈ యొక్క కార్యక్రమాన్ని, భజన కార్యక్రమాన్ని ఎందుకు పెట్టారంటే, ఆ భగవంతుడి నామాన్ని స్మరించడం ద్వారా, కీర్తించడం ద్వారా, ఈ నోటితో ఆ యొక్క నారాయణ మంత్రాన్ని పలికితే, ఆ భగవంతుని నామస్మరణ చేస్తే మనం చేసిన పాపాలన్నీ పోతాయి. ఆ పాపాలు పోతే పవిత్రమైతే మనసు, అప్పుడల్లా భగవతత్వం తెలుసుకోవడానికి జిజ్ఞాస మొదలవుతుంది. మనకి భగవతత్వం అంటే అర్థమే కావడం లేదు. ఎందుకంటే ఈ యొక్క పాప పంకెలు చాలా ఉంది. లోన మునగలేదు. లోన మునగాలంటే ఏం చేయాలి? మనం బావిలో మనము పోతుంటాం. ఇన్నాళ్ళు బావులు ఉండే, ఇప్పుడు తక్కువ లేవు. నీళ్ళు లోన ఏదైనా వస్తువు పోయిందనుకోండి, మనం అప్పుడు మోటార్ల దగ్గర స్వామి కింద పడితే కూడా ఏదన్నా లోన మునగాలంటే ఏం చేయాలా? కోరుకుంటే మునుగుతామా? ఊపిరి పొగబట్టి లోనికి పోతామా? మనం మునిగితే మనం మాత్రం శక్తిని కేంద్రీకరిస్తే మాత్రమే లోపలికి పోతాం. ఊరికి పోలేం, స్పీడ్గా పోతాం. మనం పోలేం. మనం చూడండి, పండుకొని చూడండి, మనం ఒత్తిడిని బిగబట్టి లోనికి పోవాలి మనం. కాబట్టి అలాగే మనము ఒత్తిడిని బిగించి లోన మునిగితే తప్ప మనము ఈ బయటే ఉంటాం. కాబట్టి రోజు భగవన్ నామస్మరణ భజన చేస్తూ ఉంటే కొంతవరకైనా మన పాపాలు తొలగిపోతాయి. పరిశుద్ధంగా భజన చేయగలిగితే ఆనంగా మనం భగవతత్వం ఎలా తెలుసుకోవాలనేటువంటి జిజ్ఞాస మొదలవుతుంది. కేవలము ఇది ఒక్కటే అంతిమ దశ అని, ఇదియే అంతిమ మార్గం అని ఎప్పుడు అనుకోవద్దండి. మొట్టమొదటి మార్గమే మనం చేరవలసినటువంటి గమ్యానికి మొదటి మెట్టు. ఈ విచారణ కావచ్చు, భజన కావచ్చు, పూజ కావచ్చు, సకలవన్నీ కూడా లాస్ట్లో మనం పోవలసింది జప ధ్యానాలకు పోయి తీరాల్సిందే. ధ్యానములో మాత్రమే మనలోని తత్వాన్ని మనం తెలుసుకుంటాం. ఇవన్నీ మొదటి బునాది లాంటివి. ఈ బునాది బాగా పడితే పైకి పోగలుగుతాం. కాబట్టి ఎప్పుడూ కూడా కనీసం భజన అనేటువంటి కార్యక్రమాన్ని మనం రోజు చేయగలిగితే కొంతవరకన్నా ఆ ప్రయాణం ముందుకు సాగుతుంది. చేస్తున్నారో లేదో నాకైతే తెలియదు. చేస్తున్నామంటున్నారు. ఎందుకంటే మీకు అనుకూలంగా ఎంతోమంది సహాయ సహకారాలతో మనకందరూ సపోర్టు ఉండబట్టి గ్రామంలో మనకి అనుకూలంగా దగ్గర ఇంటి పక్కలోనే ఉన్నట్లుగా మనకు ఆనందంగా మనకు కావలసినంత పెద్దగా అయిన కష్టమే. ఎంత కావాలో అంతమందిని ఏర్పాటు కాబడింది ఆశ్రమం. కాబట్టి ఆ ఆశ్రమంలో మనం ఏదో కసువు పట్టడమా, పండుగడమా, పూజ, సేవ లేదంటే భజన కార్యక్రమం చేస్తూ ఉంటే ఎవరు చేస్తే వారికి మాత్రం ఉంటుంది. వాడే చేస్తాడు, వీడే చేస్తాడు అనుకుంటా పోతే చేసిన అనుకుంటుంది, కానీ అనేవానికి ఏది ఉండదు కదా. ఈ భజన అనేటువంటిది రోజు కొనసాగించబడుతూ ఉంటే కొంతవరకైనా మనకి ముందుకు పోవడానికి అవకాశం లభిస్తుంది మనకి. అంతేకాకుండా ప్రతినిత్యము జపం అనేటువంటిది, ధ్యానం అనేటువంటిది కంపల్సరీ. మనం అనేక ఫంక్షన్లలో ప్రతి ఫంక్షన్లో చెప్తున్నాం. భజన ఎంత ముఖ్యమో అంతకు కోటి రెట్లు ఎక్కువ ముఖ్యమైనటువంటిది జపధ్యానం. భజన ఒక్కటే ముఖ్యం అనుకోవద్దండి. భజన అనేటువంటిది గురువు ఇచ్చింది కాదు. గురువు కంటే ముందు భజనలు ఎవరూ ఉన్నాయి. గురువు కొత్తగా ఇచ్చింది అది కాదు. కొత్తగా గురువు మనకి ఇచ్చింది ఏముంది? ఏమిస్తారు చేద్దాం? భజన ఇచ్చినారా? భజన ఇవ్వలే. భజన ముందు అందరూ చెప్తున్నారు కదా. గురుపుత్రులు కానోలు కూడా చేసేది భజన. గురుపుత్రులు కొత్తగా చేసేది ఏమంటే జపము, ధ్యానం. అర్థమవుతుందా? గురుపుత్రులకి గురువు ఇచ్చేటువంటి ఆయుధం ఏమంటే జపమంత్రం. అదే జపం, అదే ధ్యానం. ధ్యానం అంటే ఏదో అనుకోవద్దండి. ధ్యానిస్తే ధ్యానం అవుతుంది, జపిస్తే జపం అవుతుంది. అంతకు తప్ప ఏది తేడా ఏం లేదండి. జపమన్నా ధ్యానమన్నా రెండు ఒకటే. తదేక నిష్ఠతో ధ్యానించగలిగితే మనం ఏ మంత్రం అనేటువంటి ఆయుధం ఉందో ఆయుధాన్ని ఒక చోట పెట్టి దాన్ని గమనించగలిగితే ధ్యానం. ఆ ఆయుధాన్ని మనం తిప్పుతూ ఉంటే జపనిపించుకుంటుంది. అట్లాగా మనం అది మాత్రమే మనకు గురువు పవిత్రమైనటువంటి ఇచ్చాడు. ఏదో మనకు భజన చెప్పాడు, భజన చేస్తాం అనుకోవద్దండి. గురువు భజనగా చెప్పింది జప ధ్యానాలు ముఖ్యమైనటువంటి.
భజన మంచిదే. గురుపుత్రులు కానటువంటి వాళ్ళకి ఈ మంత్రం అనేటువంటి జపధ్యానాల విషయం తెలియదు కాబట్టి, వాళ్ళకు గురువు ఈయలేదు కాబట్టి వాళ్ళకి ఏమి భజన అనేటువంటిది అవసరం. అర్థమవుతుందా? మనకు అవసరం లేదంటే ఆ మార్గంలోకి వచ్చినాం కాబట్టి మనకి అవసరమే. మనం తత్వ మార్గంలోకి వచ్చాం. అలా అని హిందూ తత్వం ఉందేమిటి, పూజలు మనం ఆచార సాంప్రదాయాలు వదులుకోం కదా, ఆ దాంట్లో వచ్చినాం కాబట్టి కడవరకు మనం అదే సాంప్రదాయంలో పోతాం. కాబట్టి ఆ భజన సాంప్రదాయబద్ధంగా మనకు వచ్చింది. సాంప్రదాయబద్ధంగా మన హిందూ సంస్కృతిలో ఉన్నటువంటిది ఇది పూజ భజన అనేటువంటిది. ఈ జప ధ్యానం అనేటువంటిది కొత్తగా ఒక మెట్టు ఎక్కువ. ఇది గురువు ఇచ్చినటువంటిది జప ధ్యానం అనేటువంటిది మెట్టు అసలైనటువంటిది. కాబట్టి ప్రతి శిష్యుడు, ప్రతి సాధకుడు జపము ధ్యానం అనేటువంటిది విధిగా చేసి తీరవలసినటువంటి ఒక నియమం. ఇది అలా చేసినప్పుడు మాత్రమే మన జన్మ సార్థకత కావడానికి అవకాశం లభిస్తుంది. లేదంటే అక్కడ ఏడుండకపోగడేంటి వేసిన సోకైనట్టు చేస్తున్నదమ్మా తుమ్మకాని పిల్లలు చేస్తే ఏమొస్తుందంటారా? భజన ఉన్ని